అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా వారిని పట్టించుకునేటువంటి నాదుడు ప్రభుత్వంలో లేడు అనేటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు గగ్గోలు పెడతా ఉన్నా ఇవేవి కూడా వారికి పట్టట్లేదు. కేవలం 20 మాసాల్లో పబ్లిసిటీ, మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఏ రంగానికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. నిన్న మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారి అసలు అప్పు ఎంత తీసుకున్నారో, ఎంత ఖర్చు పెట్టారో, దేనికి ఖర్చు పెట్టారో, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో కనీస అవగాహన లేనటువంటి కూర్పు ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. సహజంగా అప్పులు చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్నా చేసినటువంటి అప్పుకి ఖర్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం కోసమో, రాష్ట్ర అభివృద్ధి కోసమో, రాష్ట్రంలో అసెట్ బిల్డింగ్ కోసమో సహజంగా ప్రభుత్వాలు అప్పులు చేస్తూ ఉంటాయి. కానీ గడిచినటువంటి 20 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే కనబడుతుంది తప్ప ఖర్చు కనబడట్లేదు. పోనీగా చేసినటువంటి అప్పు ఏమైపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుక్కి తప్ప ఎవరికి తెలియదు. అంటే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2,75,000 కోట్ల రూపాయలు పేదవాడికి పంచాం. కానీ 20 మాసాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ₹1 కూడా పేదవాడికి పంచకుండా మరి అప్పుని ఆ డబ్బుని ఏం చేశాడో ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వారు చెప్తున్నటువంటి సూపర్ 6 హామీల్లో ఏ హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, కనీసం బడ్జెట్ లో కేటాయింపులు పెట్టకుండా ఈ రోజు మా బడ్జెట్ దేనికి ప్రవేశపెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. చివరికి ఆ దేవుడితో కూడా వీళ్ళు పరాచకాలు ఆడేటువంటి పరిస్థితి వచ్చింది. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఏదో రోజు ఆ కర్మ తాలూకా రుచిని చూపించేటువంటి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి, సోకాల్ టీం అందరికీ వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం.